హైదరాబాద్లో భారీ వర్షాల వల్ల వరద సమస్యలు పెరిగాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అమీర్పేట్, బుద్ధానగర్, మైత్రివనం ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించారు. డ్రైనేజ్ సమస్యలపై అధికారులను వెంటనే చర్యలు తీసుకోమని ఆదేశించారు. పస్తికుంటను పూడ్చి పార్కింగ్కి వాడుతున్నారని ఫిర్యాదు వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు బీజేపీ పార్టీలో చేరారు. హైదరాబాద్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో పార్టీ కండువ కప్పి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. గువ్వాల బాలరాజు మీడియాతో మాట్లాడుతూ తనకు అవకాశాలు కావాలని, అందుకే పార్టీని మార్చుకున్నానని చెప్పారు. బీఆర్ఎస్ లో దళిత వర్గాలకు అవకాశాలు లేవని, అందుకే పార్టీ మార్చుకున్నానని విమర్శించారు. ఈ రోజు జరగనున్న జెడ్పీటీసీ ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం ఘర్షణాత్మకంగా సాగి నిన్నటితో ముగిసింది. పులివెందులలో సవాళ్లు, మాటల యుద్ధాల మధ్య జోరుగా జరిగిన ప్రచారం తర్వాత ఇరు పార్టీల నేతలు ప్రాంతాల నుంచి వెళ్లిపోయారు. భద్రత కోసం పోలీసులు నిఘా పెంచారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల పరిస్థితిలో ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక చర్యలే చంద్రబాబు వైఎస్ జగన్ ను ఎంత భయపెడుతున్నాడో చూస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. టీడీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలపై, వాహనాలపై దాడి చేసినా చర్యలు తీసుకోలేదని, బాధితులపైనే తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసెస్ నమోదు చేశారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ ముందు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఆధునిక సౌకర్యాలతో సురక్షితంగా, వేగంగా ప్రయాణం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ముఖ్య రూట్లపై ఈ రైళ్లు ప్రయాణికులకు సౌలభ్యాన్ని అందిస్తాయి. ఎన్నికల సంఘం రాహుల్ గాంధీపై దర్యాప్తు మొదలుపెట్టింది. కర్ణాటకలో 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక ఓటరు 2 సార్లు ఓటు వేసినట్లు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఈసీ వివరణ కోరుతుంది. దీనికి సంబంధించిన పత్రాలు అందించాలని రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఆధారాల ప్రకారంగా 2 ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారా అన్న విషయంపై విస్తృత విచారణ జరుగుతోంది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్యప్రదేశ్ భూపాల్లో జరిగిన కార్యక్రమాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కఠిన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వేగవంతమైన వృద్ధిని ట్రంప్ అంగీకరించలేకపోతున్నారని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిని సబ్కే బాస్ అని పిలుస్తూ అందరికీ మేమే బాస్ అని అనుకునేవారు భారత్ వృద్ధిని చూసి అసూయ పడుతున్నారని చెప్పారు. భారత్ సూపర్ పవర్ గా మారడాన్ని ఎవరూ ఆపలేరు అని పేర్కొన్నారు. వాటో సినిమా ఇండియన్ సినీ ప్రియుల్లో భారీ ఆకర్షణ పొందుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కైరా అద్వానీ కథానాయకిగా కనిపిస్తూ స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా స్టైల్ యాక్షన్ డైలాగులతో అభిమానులను ఆకట్టుకుంటుంది. సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్ద మండలం వద్ద రోడ్ లేక అంబులెన్స్ వెళ్లకపోవడం వల్ల గర్భిణీ మహిళను కుటుంబ సభ్యులు భుజంపై ఎత్తుకొని 2 కిలోమీటర్లు నడిచారు. గర్భంతో ఉన్న మహిళ మార్గం మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అంబులెన్స్ ద్వారా తరలించారు. స్థానికులు పలుసార్లు రోడ్డు కోసం డిమాండ్ చేసినా కూడా అధికారులు పట్టించుకోపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.